బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శోభాయాత్రకు అనుమతి లేదు అన్న లేఖను రాజాసింగ్ కు పోలీసులు అందించారు. ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా శోభాయాత్ర చేసి తీరుతాను అని రాజాసింగ్ తేల్చి చెప్పారు. 45 రోజుల క్రితం అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి పర్మిషన్ లేదంటే ఎలా అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఇన్ని రోజుల పోలీసులు ఏం చేశారని మండిపడ్డారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు గోషామహల్ హనుమాన్ ఆలయం నుంచి శోభాయాత్ర చేసి తీరుతామని అన్నారు. మరోవైపు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పోలీసులు సూచించిన మార్గంలో శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు సూచించింది. లోకల్ పోలీసు వాళ్ళు నాకు ఒక పేపర్ ఇచ్చినారు. ఆ పేపర్లో ఏముందంటే మీరు శ్రీరామనవమి శోభయాత్రకి ఏదో పర్మిషన్ పెట్టినారు కదా, దానికి మేము క్యాన్సిల్ చేస్తున్నామని ఇప్పుడే నాకు ఒక పేపర్ ఇచ్చినారు పోలీసు వాళ్ళు. కమిషనర్ గారు పంపించినారు. నేను పర్మిషన్కి పెట్టి దాదాపు 40 to 45 డేస్ అయింది. ఇన్ని దినాలు ఏం చేసినారు కమిషనర్ గారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఆ పర్మిషన్లో మీరు అంటున్నారు మేము ఒకటే శోభయాత్రకి పర్మిషన్ ఇస్తాం. అసలు ఒక శోభయాత్ర ఎక్కడి నుంచి వెళ్తుంది? 2010 నుంచి శోభయాత్ర మేము ప్రారంభం చేసినాం. దుల్పేట్ నుంచి, రాణివంతిబాయ్, లోధ్ భవన్ నుంచి, మన ఆకాశపురి టెంపుల్ నుంచి. మీరు అసలు ఎవరికి పర్మిషన్ ఇచ్చినారు? మాకైతే అర్థం అవుతలేదు. కానీ మేము అనుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే హిందువుల పైన పక్కా పోలీస్ నుంచి దౌర్జన్యం అవుతుంది అని మేము అనుకున్నాం. ఎందుకంటే కర్ణాటకలో చూస్తున్నాము, ఎక్కడెక్కడ కాంగ్రెస్ వేరే పార్టీ కలిసి ఉంది. కేరళలో మేము చూస్తున్నాము, అక్కడ కూడా ఇట్లాంటి హిందూ ఫెస్టివల్ పైన కేసులు బుక్ చేసేది లోకల్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు. అదేవిధంగా కార్యక్రమం చేసే వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొని రావాలి.